ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. ఇర్మీయా 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనిను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాంత ప్రభు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆ రోజు ఇర్మీయాతో దేవుడు మాట్లాడినట్లుగా ఈ ఉదయకాలం నీతో నాతో మనందరితో ప్రభు ఉదయాన్నే మనతో మాట్లాడుతున్నాడండి. చూడండి, చాలా కాలం క్రిందట శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. ఏ ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ. ఎప్పుడు అంటే చాలా కాలం క్రిందట, అంటే జగత్ పునాది వేయబడక మునిపే, నువ్వు నేను మన తల్లి గర్భంలో రూపము మునిపే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, తల్లిదండ్రులకు నువ్వు గర్భంలో పడకముందు, నీ గర్భంలో పడకముందు, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే, ఆయన మనం తల్లి గర్భంలో పిండపతి కాకమునిపే మనం ఏం చేశాడంట? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమ. అశాశ్వతమైన ప్రేమ ఈ లోకంలో ఉంటాయండి. ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా అశాశ్వతం. కొన్నాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు, కొన్నాళ్ళు ప్రేమించే వారే ద్వేషిస్తూ ఉంటారు. నేనే ప్రాణము అనుకున్న వారే మనకు శత్రులుగా మారి మన ప్రాణాలు తీసే స్థితికి వారు మారిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు ఈ లోక సంబంధమైన ప్రియులు గనుక, ఈ లోక సంబంధమైన మనుషులు గనుక. అయితే నా ప్రభు ఉదయకాంత్ నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, చాలా కాలం కిందట ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడంట. ఎటువంటి ప్రేమతో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో. ఒకవేళ లోకముల ప్రేమలో నువ్వు పడిపోయి, యవన కాలములో లోకమైన ప్రేమలో పడిపోయి నువ్వు అనేక విధాలుగా మోసపోయి ఉన్నావేమో, అయితే నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ తల్లిదండ్రులు ప్రేమను కోల్పోయి నువ్వు కృంగిపోతున్నావేమో, అయితే ఉదయకాలమే నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఎప్పుడు అంటే జగత్ పునాది వేయక మునిపే, చాలా కాలం క్రిందట అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ పిల్లలు, నీ కడుపును పుట్టిన పిల్లలే, వారి ప్రేమ నీలో లేక, వారి ప్రేమకు నువ్వు నోచుకోలేక నువ్వు కృంగిపోతున్నావేమో అంటున్నాడు. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయనను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబంలో అనేకులు ఉన్నప్పటికీ, నీ బంధువులు ఉన్నప్పటికీ, స్నేహితులు ఉన్నప్పటికీ, అనేకులు ఉన్నప్పటికీ ఎవరి ప్రేమకు నువ్వు నోచుకోలేదేమో, అయితే ఉదయకాలం నా ప్రభు నీతో మాట్లాడతాడు. నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక నిన్ను విడువను, ఎడబాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడంటే చాలా కాలం క్రింద, జగత్ పునాది వేయబడక మునిపే. హల్లెలూయా. ఎంతో గొప్ప మాటలు మాట్లాడుతున్నాడండి. అయితే నువ్వు భయపడొద్దు, కృంగిపోవద్దు, జడియక నువ్వు నిత్యము ఆయన్ని సేవించు, ఆయన వైపు ఉండు. ఆయన నీకు ఉండగా మనకేమి దండగా ఏమీ లేదని. ఆయన మన తోడుంటే ఏ తెగులు మనల్ని అంటదు, ఏ భయం మనల్ని సోకనివ్వదు. దేవునికి మహిమ కలుగునుగా అంటున్నాడు. నిన్ను నేను విడువను, ఎడబాయను. హల్లెలూయా. మనుషులు ఈ రోజు నేను పట్టుకుంటారు, ఈ రోజు నేను అమ్ముతుంటారండి. 2 రోజులు లేక ఒక నెల, 2-3 నెలలు పోయిన తర్వాత వారు ఏం చేస్తారు తెలుసా? నిన్ను విడిచి దూరం వెళ్ళే స్థితిలో ఉంటారు. అయితే ఆయన అంటున్నాడు, నిన్ను విడిచిపెట్టను. ఎంత మటుకో తెలుసా? ఆయన రాకడ వరకు, లేక మనం ఈ భూమి విడిచి వెళ్ళినంత తర్వాత కూడా ఆ శాశ్వతమైన ప్రేమతో, పరలోక రాజ్య సంబంధమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కృంగిపోవద్దు. శాశ్వతమైన ప్రేమ నా ప్రభుని ఎడల చూపిస్తున్నాడు. ఏ స్థితిలో నువ్వు ప్రేమ లేక కృంగిపోతున్నావో, ఏ సంబంధమైన ప్రేమలో నువ్వు పడిపోయి, ఒకవేళ కొంతకాలం ప్రేమలో ఉండి కొంతకాలం తర్వాత ఆ ప్రేమను ఏం చేశాడు? మోసపూర్తిగా నువ్వు మోసపోయావేమో ఆ ప్రేమలో ఉండి. అయితే యేసయ్య ప్రేమలోకి రా. ఆయన శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమించే దేవుడు, శాశ్వతముగా ప్రేమించే దేవుడు. నిన్ను విడువక, ఎడబాయక, నిత్యము నిన్ను నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడు. ఎన్నడూ విడిచిపెట్టాడండి. హల్లెలూయా. బంధువులు, స్నేహితులు ఎంతమంది త్రోసివేసినా ఆయన ఎన్నడూ నిన్ను విడిచే దేవుడు కాదు. విడువక నిత్యము శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని ఉదయకాలం మాట్లాడుతున్నాడు. అయితే ఈ మాటలు విశ్వసించు. ఈ వాగ్దానము మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు నెరవేర్చి నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.